హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 8. నా ప్రీవియస్ వీడియోలో వాసుకి తన బంధువులను తన తమ్ముళ్లను పిలిచి కద్రువ ఇచ్చిన శాపం గురించి వివరించి దాని విమోచనం గురించి ఆలోచించమన్నాడు. అప్పుడు తన తమ్ముడైన ఏలాపుత్రుడు బ్రహ్మగారు చెప్పిన విషయాన్ని వివరించాడు. అది ఏంటన్నది నా ప్రీవియస్ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నా. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పాములన్నీ లోకానికి హాని చేస్తున్నాయని తెలిసి బ్రహ్మదేవుడు పాముల విషం చేత మరణించిన వారిని తిరిగి జీవింపచేసే విద్యను కశ్యపుడు అనే మునికి ఉపదేశించాడు. పాము కాటుతో మరణించబోయే పరీక్షితును రక్షించడానికి ఆ కశ్యపుడు బయలుదేరాడు. తక్షకుడు కూడా శృంగి ఇచ్చిన శాపాన్ని అమలు చేద్దామని బయలుదేరాడు. దారిలో తక్షకుడు కశ్యపుడిని కలుసుకున్నాడు. ముని పుంగవ, తమరు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు తక్షకుడు. నా పేరు కశ్యపుడు. తక్షకుడు అనే సర్పము బారి నుండి పరీక్షితును రక్షించి తగు బహుమానం పొందడానికి వెళ్తున్నాను అన్నాడు కశ్యపుడు. దానికి తక్షకుడు నవ్వి, నేనే ఆ తక్షకుడిని. పిడుగుపడ్డవాడైనా బతకవచ్చు, కానీ నేను కాటు వేసిన వాడు బతకడం కష్టం. నీ మంత్రాలు తంత్రాలు పనిచేయవు, కాబట్టి నువ్వు తిరిగి వెళ్ళిపో అన్నాడు. కశ్యపుడు ఒప్పుకోలేదు. అట్లయితే నేను ఈ మహావృక్షాన్ని నా విషంతో భస్మం చేస్తాను, నీకు చేతనైతే మరలా బతికించు అన్నాడు. తక్షకుడు కాటుకు అంత పెద్ద వృక్షం కాస్త బూడిదైపోయింది. కశ్యపుడు ఆ బూడిదనంతా కుప్పగా చేసి తన మంత్రశక్తి చేత ఆ మహావృక్షాన్ని పూర్వం ఉన్న మాదిరి జీవింపజేశాడు. తక్షకుడు అది చూసి ఆశ్చర్యపోయాడు. మహాత్మా, శృంగి ఇచ్చిన శాపం తిరుగులేనిది. పరీక్షితు బతకడు, కాబట్టి ఆ మహారాజు ఇచ్చే కానుకల కన్నా ఎక్కువ కానుకలు నేను ఇస్తాను, తీసుకుని వెనక్కు వెళ్ళండి అని చెప్పాడు తక్షకుడు. కశ్యపుడు జరగబోయేదాన్ని దివ్య దృష్టిలో తెలుసుకొని తక్షకుడు ఇచ్చిన కానుకలు తీసుకొని వెనక్కు వెళ్ళిపోయాడు. ఇదంతా ఎలా తెలిసిందంటే, ఆ చెట్టు బూడిది కాకముందు ఆ చెట్టు మీద ఒకడు కట్టెలు కొడుతూ ఉన్నాడు. చెట్టుతో కూడా వాడు భస్మం అయ్యాడు. కశ్యపుని మంత్రశక్తితో చెట్టు తిరిగి బతికి ఉన్నప్పుడు వాడు కూడా బతికాడు. వాడు హస్తినాపురానికి వచ్చి జరిగినదంతా అందరికీ చెప్పాడు. ఇలా కశ్యపుడు వెళ్ళిపోయిన తరువాత తక్షకుడు కొందరు సర్పకుమారులను పిలిచాడు. వారందరికీ బ్రాహ్మణ కుమారుల వేషం వేశాడు. అందరికీ పూలు పండ్లు ఇచ్చాడు. అందులో ఒక ఫలంలో తాను ఒక నల్లని క్రిమిలాగా దాక్కుని ఉన్నాడు. ఆ పళ్ళని తీసుకుని వెళ్ళి పరీక్షిత్తుకి ఇమ్మని సర్పకుమారులకు చెప్పాడు. తక్షకుడు చెప్పినట్టు ఆ సర్పకుమారులు పూలు పండ్లు తీసుకుని పరీక్షిత్ మహారాజు వద్దకు వెళ్ళారు. ఆ బ్రాహ్మణ కుమారులను చూసి పరీక్షిత్ వారందరినీ సాదరంగా ఆహ్వానించారు. వారు ఇచ్చిన పళ్లను పూలను స్వీకరించాడు. కొన్ని ఫలాలను అక్కడున్న మంత్రులకు ఇచ్చాడు. తాను ఒక పండుని తీసుకొని దానిని ఒలిచాడు. అందులో నల్లని క్రిమిలాగా దాక్కున్న తక్షకుడు బయటకు వచ్చాడు. ఆ నల్లని క్రిమిని చూస్తూ ఉండగానే విషాగ్నుల చెమ్ముతో పెద్దదిగా అయింది. తక్షకుడు పరీక్షిత్ కాటు వేశాడు. అది చూసి అక్కడ ఉన్న మంత్రులు సేవకులు పారిపోయారు. ఆ విషజ్వాలలకు పరీక్షిత్ ఉన్న భవనం భస్మమైంది. తరువాత బ్రాహ్మణులు మీ తండ్రికి కర్మకాండలు జరిపించారు. కానీ ఓ జన్మేజయ మహారాజా, ఇది యుక్తము కాదు అని కూడా తలుచకుండా ఆ తక్షకుడు ఓ బ్రాహ్మణుడు ప్రేరణతో నీ తండ్రిని మరణానికి కారకుడయ్యాడు. కాబట్టి నువ్వు కూడా బ్రాహ్మణులను రప్పించి సర్పయాగము చేసి తక్షకుడితో సహా పాములన్నింటినీ అంతం చెయ్యి అని మంత్రులు జన్మేజయునికి వివరించారు. ఇదంతా విని జన్మేజయుడు మండిపడ్డాడు. తన తండ్రిని దారుణంగా చంపిన తక్షకుని మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఋత్వికులను పిలిచి సర్పయాగం చేయడానికి ఏర్పాట్లు చేశాడు. సర్పయాగం చేయడానికి ఒక యాగశాలను నిర్మించాడు. తన భార్య ఉపుష్టమతో యాగం చేయడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో ఒక వాస్తు విద్యా నిపుణుడు జన్మేజయంతో ఇలా పలికాడు. ఓ జన్మేజయ మహారాజా, సర్పయాగం చెయ్యాలనే నీ సంకల్పం మంచిదే, కానీ ఈ యజ్ఞం పూర్తి కాదు, మధ్యలో ఆగిపోతుందని చెప్పాడు. కానీ ఆ మాటలు జన్మేజయుడు మహారాజు వినలేదు. వ్యాసుడు, వైశంపాయనుడు మొదలైన మహామునులు సమక్షంలో యాగం చేయ తలపెట్టాడు. సర్పయాగం మొదలైంది. ఋత్వికులు మంత్రాలు పలుకుతూ పాములన్నిటిని పిలుస్తున్నారు. అప్పుడు పాములన్నీ వచ్చి హోమగుండంలో పడి భస్మమైపోతున్నాయి. ఇదంతా చూసిన తక్షకుడు భయంతో తల్లడిల్లిపోయాడు. ఇంద్రుడి వద్దకు వెళ్ళాడు. దేవేంద్ర, నన్ను కాపాడు అని అడిగాడు. ఇంద్రుడికి బ్రహ్మగారు కొన్ని పాములకు అభయం ఇచ్చిన విషయం తెలుసు. అందుకే తక్షక, నీకేం భయం లేదు అని చెప్పాడు. అన్ని పాములు వస్తున్నాయి, కానీ తక్షకుడికి రావటం లేదు. తక్షకుడు ఇంద్రుని ఆశ్రయం పొందినట్టు తెలిసింది. అందుకే ఋత్వికులు ఇంద్రుడితో సహా తక్షకుడు వచ్చుగాక అని మంత్రాలు చదవసాగారు.
ఇది విని ఇంద్రుడు భయపడ్డాడు. తక్షక, నీ దారి నువ్వు చూసుకుని వెళ్ళు, నేను నిన్ను రక్షించలేను అని తక్షకుడిని స్వర్గం నుండి పంపేశాడు. సర్పయాగంలో పడడానికి తక్షకుడు ఆకాశంలో తిరుగుతున్నాడు. ఇదిలా ఉండగా పెద్ద పెద్ద పాములన్నీ సర్పయాగ హోమగుండంలో పడి మరణించడం చూసి వాసుకి భయపడ్డాడు. తన చెల్లెలు జగత్కారువును పిలిచి, అమ్మా చూసావా, పాములన్నీ జన్మేజయుడు చేస్తున్న సర్పయాగంలో పడి చనిపోతున్నాయి. దీనికి పరిష్కారం నువ్వే చెయ్యాలి. అందుకే నిన్ను నీ పేరు గల జగద్గురువుకిచ్చి వివాహం చేశాను. బ్రహ్మగారి వాక్కు ప్రకారం మీ ఇరువురికి పుట్టిన కుమారుడు ఆస్తికుడు ఆ సర్పయాగాన్ని నివారిస్తాడు. అందువల్ల నువ్వు నీ కొడుకు ఆస్తికుడిని పంపి ఆ యాగాన్ని నిలుపచేయి అని కోరాడు. ఇది విన్న జగత్కరువు ఆస్తికుడిని పిలిచి, కుమారా, నీ మేనమామ వాసుకి కోరిక విన్నావు కదా, నీవు వెంటనే వెళ్ళి సర్పయాగాన్ని ఆపు చేయము అని చెప్పింది. దాన్ని ఆస్తికుడు సరే అన్నాడు. వాసుకి భయపడవద్దని చెప్పి వెంటనే జన్మేజయుని వద్దకు వెళ్ళాడు. ఆస్తికుడిని చూసిన జన్మేజయుడు అతన్ని సాదరంగా ఆహ్వానించాడు. అతిథి మర్యాదలు చేశాడు. జన్మేజయ మహారాజా, నీ పూర్వీకులైన మాంధాత, రఘువు, దశరథుడు, రాముడు, ధర్మరాజులు మొదలైన మహారాజులలో ఉన్న ఉత్తమ గుణాలన్నీ నీలో ఉన్నాయి. నీవు యజ్ఞ యాగాలు చేసి పునీతుడు అయినావు. ఇప్పుడు నువ్వు చేస్తున్న సర్పయాగం నిర్వహిస్తున్న వారు సమస్త శాస్త్రాలు ఎరిగిన వారు. వ్యాసుడు, వైశంపాయనుడు మొదలైన మహామునులు నీ యాగానికి వచ్చారు అంటే ఆ యాగం ఎంతో గొప్పది. నీకు అన్ని శుభములు కలుగుగాక అని జన్మేజయ మహారాజుని పొగిడాడు. దానికి జన్మేజయుడు సంతోషించి, మహాత్మా, మీకేమి కావాలో కోరుకొనుడు, తప్పక ఇచ్చేదను అని చెప్పాడు. అప్పుడు ఆస్తికుడు, జన్మేజయ మహారాజా, నువ్వు వెంటనే ఈ సర్పయాగాన్ని ఆపజేయము, నాకు బంధువులైన పాములను కాపాడుము అని కోరాడు. కానీ అక్కడ ఉన్న ఋత్వికులు, బ్రాహ్మణులు, మహారాజా, ఆస్తికుడు గొప్ప తపస్వి, తగినవాడు, కాబట్టి తనను కోరినట్టు ఈ సర్పయాగాన్ని ఆపించండి అని చెప్పారు. అటు ఆస్తికుని కోరిక, ఇటు సకల బ్రాహ్మణుల ప్రార్థనలు మన్నించిన జన్మేజయుడు ఆ సర్పయాగాన్ని ఆపించాడు. సర్పయాగంలో పడటానికి సిద్ధంగా ఉన్న తక్షకుడిని చూసి ఆస్తికుడు, ఓ తక్షక, నిలువుము, సర్పయాగం ఆగిపోయింది, మరలి పొమ్ము అని అరిచాడు. బతుకు జీవుడా అంటూ తక్షకుడు నాగలోకంకు వెళ్ళిపోయాడు. ఆస్తికుడు సర్పయాగాన్ని ఆపించినందుకు, మిగిలిన పాములను కాపాడినందుకు యాగశాలలోని వారంతా సంతోషించారు. ఆస్తికుడిని ప్రశంసించారు. ఇది ఈనాటి వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.